ఇక ప్రముఖ నటుడు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ సభలో తోపులాట తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 40 మంది మృతి చెందగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో పార్టీ కార్యకర్తలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ విషాద ఘటన కరూరులో జరిగింది. విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ ఘటన కారణంగా విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. అంబులెన్స్లో వెళ్లడానికి దారి ఇవ్వాలని విజయ్ కార్యకర్తలను అభిమానులను విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డిఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ తొక్కిసలాట ఘటనపైన ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. కరూరు నుంచి వచ్చిన నివేదిక ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు. బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, తమిళనాడులో విషాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి రాజు? రైట్ సైడ్ తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. అందులో ప్రధానంగా తమిళనాడు సినీ నటుడు, అంతేకాకుండా టీబీకే అధ్యక్షుడిగా ఉన్నటువంటి విజయ్ తలపతి విజయ్ నిర్వహించినటువంటి ఈ యొక్క కార్నర్ మీటింగ్ లో తొక్కిసలాట జరిగింది. మొదట తోపులాట జరగగా ఈ యొక్క దాదాపు అంచనాలకు మించి భారీగా జనం అటెండ్ కావడం, మరోవైపు తమ అభిమాన నాయకుడు, అభిమాన నేత తమ ఊరికి రావడం, అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది కూడా ఆ కుగ్రామమైనటువంటి కొరూరుకు చేరుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా దాదాపు 10,000 మందితో ఈ యొక్క కార్నర్ మీటింగ్ నిర్వహించాలనేటటువంటి దానికి సంబంధించి కేవలం 15,000 మంది మాత్రమే అటెండ్ అవుతారంటూ కూడా ముందస్తుగా అనుమతి తీసుకున్నప్పటికీ కూడా దాదాపు 2 లక్షలకు పైగా పైచిలుకు అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మరోవైపు దాదాపు గంటల తరబడి తన అభిమాన నేత, అభిమాన నాయకుడు విజయ్ రావడానికి సరైన సమయానికి వచ్చినా కానీ ఇటువంటి ఘటన జరగకపోయే ఉండేదేమో అన్న అంచనాలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 5 నుంచి 6 గంటల ఆలస్యంగా ఈ యొక్క కార్నర్ మీటింగ్ కి తలపతి విజయ్ వచ్చారు. అంతకంటే ముందుగా ప్రధానంగా తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆయన ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. నమ్మకాల్లో ప్రచారాన్ని ముగించుకొని ఆయన కొరూరుకు చేరుకున్నారు. దాదాపు 7 గంటల సమయంలో కూడా ఈ యొక్క ఆయన వేదిక పైకెక్కారు. ప్రధానంగా ఆయన ప్రత్యేకంగా ఉన్నటువంటి వాహనం పైకెక్కి ప్రసంగి స్పీచ్ ని స్టార్ట్ చేసిన వెంటనే కూడా ఆయనని చూసేందుకు భారీగా అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు కూడా తోపులాట జరిగినటువంటి పరిస్థితి ఉంది. నెమ్మదిగా తర్వాత తొక్కిసలాటకు దారి తీసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనలో దాదాపు మనకు అందుతున్న సమాచారం దాదాపు 40 మంది ఇప్పటికే తుది శ్వాస విడిచారు. ఈ తొక్కిసలాటలో కూడా ఊపిరాడక చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో దాదాపుగా ప్రాథమికంగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం దాదాపు 16కు పైగా మహిళలు ఉన్నారు. అంతేకాకుండా 9 మంది పురుషులు ఉన్నట్లు తెలుస్తా ఉంది. పైగా మరోవైపు ప్రస్తుతం 3 చిన్నారులు కూడా ఇందులో మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి ఉంది. అయితే పరిస్థితి విషమించినటువంటి పరిస్థితి వారిని వెనువెంటనే కూడా పలువురిని ఆసుపత్రికి తరలించారు. దాదాపు 50 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఈ ఘటన పైన స్పందించారు. మరోవైపు ఆయన ఈ యొక్క మృతులు చెందిన వారికి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి సరౌండింగ్ జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులను కూడా వెనువెంటనే కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించాలి. అదేవిధంగా హాస్పిటల్కి తరలించినటువంటి వారు క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వారిని వెనువెంటనే పరామర్శించాలనేది కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనా స్థలికి మరోవైపు ఆసుపత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రేపు తమిళనాడు సీఎం
స్టాలిన్ కూడా ఈ కురూరులో క్షతగాత్రులు అయి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించేందుకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క జోరుగా ఈ యొక్క విజయ్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నమ్మకాల్లో ఆయన ప్రచారం ముగించుకొని రావడానికి చాలా ఆలస్యమైంది. గంటల తరబడి ఆయన కోసం వేచి చూసినటువంటి అభిమానులు ఆయన వచ్చారు అని తెలిసిన వెంటనే కూడా ఆయన చూసేందుకు కూడా తోపులాట జరిగింది. ఆ తర్వాత తొక్కిసలాట జరిగింది. ఇందులో చిన్నారులు కూడా మరణించడం అత్యంత దిగ్భ్రాంతి కలిగిస్తున్నటువంటి అంశంగా ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి తక్షణ సహాయక చర్యలు కూడా వెనువెంటనే చేయాలి అంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ యొక్క గాయపడిన వారికి వెనువెంటనే వైద్య సౌకర్యాలు అందించాలి అనేది కూడా సీఎం ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఘటన జరిగిన వెంటనే కూడా అక్కడికి ఆ యొక్క తొక్కిసలాటలో మరణించారని బాహ్య ప్రపంచానికి తెలియడానికి అక్కడ ఉన్నటువంటి వారికి తెలియడానికి కూడా చాలా సమయం పట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దాదాపు ఊహించడానికంటే ముందు ఊహించిన దానికంటే 10 రెట్లు కూడా ఎక్కువగా ఈ యొక్క అభిమానులు అటెండ్ కావడంతో కూడా ఆ యొక్క వారి యొక్క ప్రాణప్రాయ స్థితిలో ఉన్నారని, అపస్మారక స్థితికి చేరుకున్నారని కూడా తెలిసేందుకు కూడా బయట వారికి తెలిసేందుకు కూడా స్థానం లేకుండా పోయింది. ఒకవైపు అభిమానుల కేరింతలు, మరోవైపు నినాదాలు, వీటన్నిటి నేపథ్యంలో కూడా మరోవైపు అటు విజయ్ ప్రసంగం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ప్రసంగం ప్రారంభమైన వెంటనే కూడా ఇటువంటి ఘటన జరిగింది. ఈ యొక్క ఘటన జరిగిందని తెలిసే లోపే ఈ యొక్క కొంతమంది మరణించినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఇప్పటికే ఆ యొక్క ఘటన జరిగినటువంటి ప్రాంతానికి కలెక్టర్ కూడా వెళ్లి అక్కడ కలెక్టర్ తంగవేలును కూడా సీఎం స్టాలిన్ ఫోన్ లో అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించినటువంటి కారణాలను తెలుసుకున్నారు. మరోవైపు మంత్రులు సుబ్రహ్మణ్యంతో పాటు మహేష్ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మాజీ మంత్రి సిందేల్ బాలాజీ కూడా ఈ కరూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ డేవిడ్ బెన్స్ కూడా అక్కడికి ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఘటన స్థలితో పాటుగానే మరోవైపు చికిత్స పొందుతున్నటువంటి వారి పరిస్థితిని కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా తమిళనాడు జరిగినటువంటి ఈ యొక్క విషాద ఘటన, మృతుల సంఖ్య అంతకంతకు గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదట కేవలం 10 మంది చనిపోయారని భావించగా ఆ తర్వాత పరిస్థితి విషమంగా ఉన్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మరికొంతమంది చనిపోయారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత మరికొంతమంది చనిపోయారు. ప్రస్తుతం మరో 50 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది క్షతగాత్రులైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా తమిళనాట రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత విజయ్ గతంలోనే భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అయితే ఈ యొక్క కార్నర్ మీటింగ్ సంబంధించి కేవలం 10,000 మంది వస్తారనేటటువంటి అనుమతి తీసుకోవడంతో పోలీసులు కూడా కొంత అంత మోతాదు మందమే ఈ యొక్క భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించని దానికంటే ఎక్కువగా ఈ యొక్క అభిమానులు, కార్యకర్తలు పెద్దగా ఈ యొక్క కార్నర్ మీటింగ్ అటెండ్ కావడమే ఈ యొక్క ఘటనకు కారణంగా తెలుస్తా ఉంది. మరోవైపు కూడా ఇందులో పోలీసుల వైఫల్యం ఏమైనా ఉందా, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అభిమానులు వస్తున్నప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా అనే కోణంలో కూడా ప్రభుత్వం ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చక్రి రైట్ రాజు, మీరు చెప్పినట్టుగా విజయ సభకు రావాల్సిన సమయం కంటే 5 గంటలు ఆలస్యంగా వచ్చారని కూడా తెలుస్తుంది. నియంత్రణ లేకుండా ఒక చిన్న స్థలంలో వేలాది మంది గుమ్ముకూడమే తొక్కిసలాటకు దారితీసినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజు.